హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మనం చేసే వీడియో అండి. ఇవి కాకరకాయలండి. కాకరకాయలు మన గార్డెన్లో కాకరకాయలు వచ్చినాయండి. మొన్న వర్షానికి చెట్టు కుండీలో పెట్టి నేను గోడ మీద పెట్టానండి. అది స్లిప్ అయ్యి అవతల వేరే వాళ్ళ కాంపౌండ్ వాళ్ళలో పడిపోయిందండి. అది తేవటానికి మనకి వీలు లేదు, కంపల్లో పడిపోయింది. దాన్ని నేను వెళ్ళి నా చెట్టుని వేరే ఆ కుండీలో నుంచి లాక్కొచ్చి ఇలా ఈ విధంగా కాకరకాయల్ని ఇన్ని కాయల్ని నేను అందులో నుంచి కోసానండి. కోసిన తర్వాత ఈ కాయలన్నీ కోసేసి కుండీ తీసుకుని వచ్చానండి. ఈ మనకి హార్వెస్ట్ కొరకు ఇంకా లేతగానే ఉన్నాయండి. హార్వెస్ట్కి రాలేదని వదిలేశాను. మొన్న నైట్ వర్షంకి పడిపోయిందండి. అంతా పడిపోయి మొక్క అంతా కింద పడిపోయి కాయలన్నీ దాన్నే ఉన్నాయి. కొన్ని కాయలు రాలిపోయి. ఈ విధంగా మనం ఈ కాయల్ని హార్వెస్ట్ చేసి చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ కాకరకాయ వల్ల ఉపయోగాలు నేను చెప్తానండి. ఈ కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం, పొటాషియం, మళ్ళీ అన్నీ మనకి పోషకాలను ఇచ్చే అన్నీ దీనిలో దొరుకుతాయండి. ఇది క్యాన్సర్ పేషెంట్ కూడా ఈ కాకరకాయని వాడతారు. అలాగే షుగర్ పేషెంట్ కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని రసం తీసి పొద్దున్నే ఉదయాన్నే పరగడుపున షుగర్ పేషెంట్లు కొంచెం అంత చిన్న గ్లాసు, హాఫ్ గ్లాస్ అంత తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయి, కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా మనము షుగర్ పేషెంట్లకి కాకరకాయ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ పేషెంట్కి కాకరకాయ ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో పోషకాలు, మన బాడీకి సంబంధించిన పోషకాలు అన్నీ ఉన్నాయండి. ఇందులో మన కడుపులో ఉన్న నులు పురుగులు ఏంటి, మనకు మోషన్ ఫ్రీ అవ్వటానికి ఏంటి, అన్ని విధాల ఈ కాకరకాయ రసం, కాకరకాయ కూర కూడా మనకి ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ కాకరకాయని మనం ఏ విధంగా ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టి వండుకోవచ్చు, మసాలా వేసి వండుకోవచ్చు, లేదా పులుసుగానే బెల్లం వేసైనా పులుసు పెట్టుకునైనా ఈ కాకరకాయని తింటారండి చాలామంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి, క్యాన్సర్ పేషెంట్లకి ఈ కాకరకాయని అనేక రూపాల్లో చేసుకుని మనం తింటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. చూడండి, ఈ కాకరకాయ ఎంత పచ్చగా మనకి గార్డెన్లో ఉందండి. ఆ చెట్టు అలా పడిపోవటం వలన నేను చెట్టును చూపించకుండా కాయల్ని నేను వీడియో చేస్తూ చూపిస్తున్నానండి. చూడండి ఏ విధంగా ఈ కాకరకాయ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో మనం ప్రతి ఒక్కరు కూడా, షుగర్ పేషెంట్లకి చాలా ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుందండి. కాకరకాయ రసం పొద్దున్నే ఉదయాన్నే పరగడుపున తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. లేదా కాకరకాయని ఇట్లా పచ్చికాయని మనం వండుకొని ఫ్రై చేసుకుని పులుసు రూపంలో కానీ, నూనె తక్కువ వేసుకుని ఫ్రై రూపంలో కానీ వండుకుంటే మనకు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా షుగర్ కంట్రోల్ అవుతుందండి ఈ కాకరకాయ రసం అరకప్పు ఉదయాన్నే అంత తాగితే. అలాంటి కాకరకాయని మనం ఎన్నో పోషకాలు ఇచ్చి మన బాడీని కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా ఇది ఉపయోగపడుతుందండి. అలాంటి ఈ కాకరకాయని ప్రతి ఒక్కళ్ళు మన గార్డెన్లో పెట్టుకుని మనం ప్రతిరోజు మన ఆహార రూపంలో మనం ఈ కాకరకాయని వాడుకుంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. షుగర్ లేకపోయినా, క్యాన్సర్ లేకపోయినా, ఎలాంటి వ్యాధి లేకపోయినా ఇది చేదు పదార్థం కాబట్టి ఈ చేదును మన బాడీకి ప్రతిరోజు తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గార్డెన్లో పెంచుకుని మనం కూరగాయ రూపంలో ప్రతి ఒక్కళ్ళు రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ వాడుకుంటూ, షుగర్ పేషెంట్లు ప్రతిరోజు కొంచెం రసాన్ని తీసుకుని లేదా కూర రూపంలో కానీ తీసుకుంటే చాలా మంచిదండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ కాకరకాయ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు గార్డెన్లో పెంచుకోండి. ఇదండి మనది ఈరోజు వీడియో. ఈ కాకరకాయలు, నా గార్డెన్లో కాకరకాయలు నేను ఇట్లా ఈ విధంగా కోసి హార్వెస్ట్ చేసి నేను చూపించాలనుకున్నానండి. చెట్టు వర్షంలో పడిపోయింది కాబట్టి ఈ విధంగా నేను ఈ కాకరకాయని మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి.
కాకరకాయలో ఉన్న ఉపయోగాలన్నీ చెప్పాను. నా గార్డెన్‌లో ఏ విధంగా ఈ కాకరకాయను పెట్టానో చెప్పాను. దీనివల్ల ఉపయోగాల్ని చెప్పాను. ఇదండి ఈ కాకరకాయని ప్రతి ఒక్కళ్ళు కూడా గార్డెన్‌లో పెట్టుకుని మనకు తింటే మన బాడీ